చెప్తున్నాను. దయచేసి మీరు బైబిల్స్ ఓపెన్ చేసి మీరు కూడా దేవుని వాక్యాన్ని నాతో కలిసి మీరు కూడా చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇరవై 21వ వచనం, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చగలవాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, జీవము గల మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మా వినికిడిలో మీరు స్థిరపరచండి. చేరవచ్చినటువంటి మా ప్రియులందరితో మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని మేమందరూ వినగలుటకు సహాయం చేయమని మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం 20 వరకు ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపము అంటే ఏంటి, ఎవరు పాపం చేశారు, పాపము వలన వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, పర్యవసానం ఏంటి అనేది మనం చూసాం. మొట్టమొదటిగా ద హీదన్ వరల్డ్ ఈజ్ గిల్టీ ఆఫ్ సిన్. అన్ని జనులందరూ కూడా పాపము చేసిన వారే అనేది మనం చూసాం. రెండవది ద హిపోక్రేట్స్, ఎవరైతే మేము మంచివాళ్ళము, మేము నీతిమంతులము, లేకపోతే నైతికంగా మా అంత మంచివారు లేరు అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఏ విధంగా వారు పాపం చేసిన వారుగా అపరాధ భావములో ఉన్నారో మనం చూసాం. మూడవది చూసినట్లయితే హీబ్రూస్, యూదులైనటువంటి వారు అనేకమైనటువంటి ఆ యొక్క క్రెడెన్షియల్స్ని, గొప్పతనాల్ని, ఆధిక్యతలు ఉన్నాయని చెప్పుకునే వారు కూడా ఏ విధంగా వారు కూడా పాపంలో నిలిచి ఉన్నారో మనం చూసాం. అండ్ ఫైనల్గా అందరూ కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతుక్కువాడు ఒక్కడు కూడా లేడు, దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడేవాడు ఒక్కడు లేడనేది మనం చూసాం. హ్యుమానిటీ. సో ద హీదెన్ వరల్డ్, ద హిపోక్రెట్ వరల్డ్, ద హీబ్రూ అండ్ ద హ్యుమానిటీ. కంక్లూషన్లో అందరూ కూడా దేవుని దృష్టికి, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులై నీతిమంతుడిగా ఒక్కడు కూడా కనపడలేని స్థితిలో ఉన్నాడు. సరే, దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడకపోవడాన్ని బట్టి, పాపములో నిలిచి ఉండడాన్ని బట్టి మరి దేవుడు చూచి చూడనట్టుగా ఉండడు కదా. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు మానవుని యొక్క పాపం విషయమై ఏదో ఒకటి చేయాలి. మరి ఆ దేవుడు ఏం చేశాడు? మానవాళి అందరూ కూడా పాపములో నిలిచి ఉన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ మానవులందరినీ కూడా నరకానికి పంపించేశాడా? తన నీతిని నెరవేర్చుకోవడానికి, తన పరిశుద్ధతను చూపించుకోవడానికి, లేక మరొకటి ఇంకేదైనా చేశాడా? అది మనము ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లం అనేది చెప్పాం, ఓకే, బాగానే ఉంది, యూనివర్సల్ ప్రాబ్లం అని చెప్పాం. ఆ ప్రాబ్లం అనేది ఏదో ఒకరికో ఇద్దరికో కాదు, ఒక ప్రాంతానికో ఒక కాలానికో పరిమితమైనది కాదు, ఒక తరానికో ఒక జాతికో ఒక భాష మాట్లాడే వారికో పరిమితమైనది కాదు. అది యూనివర్సల్ ప్రాబ్లం అని ఆదాము మొదలుకొని అందరికీ సంప్రాప్తమైనటువంటి ఆ యొక్క
పాపము అనేటువంటి ఆ యొక్క ప్రాబ్లంని మనము మొట్టమొదటిగా చూస్తాం. ప్రాబ్లం ఒకటి చెప్పి వదిలేస్తే మనకి ఒరిగేదేముంది? మరి దేవుడు ఏమన్నా సొల్యూషన్ ఇచ్చాడా? లేకపోతే అలాంటి ప్రాబ్లంలోనే మనుషులను వదిలేశాడా? ఈ ప్రశ్నకి మనము జవాబు చూద్దాం. 20 నుంచి చూసినట్లయితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. సో కాబట్టి 20వ వచనం అనేది మొదటి భాగానికి కంక్లూషన్. 20వ వచనం అనేది మొదటి సెక్షన్ ఏదైతే ఉందో, ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అనే దానికి కంక్లూషన్ పార్ట్. అది ధర్మశాస్త్రమును బట్టి అంటే మానవుడు తన యొక్క సొంత నీతి, మంచి, భక్తి, నైతికమైన క్రియలను బట్టి ఎవడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి రైచియస్ బిఫోర్ గాడ్ త్రూ ద వర్క్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడునూ దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఎందుకంటే అసలు ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో తెలిసింది, కానీ ఆ పాపానికి ధర్మశాస్త్రము సొల్యూషన్ ఇవ్వలేకపోయింది. అండ్ 21st వర్స్, 21వ వచనం అనేది రెండవ భాగానికి ఓపెనింగ్ వర్స్. ఇట్ ఈస్ అ ఓపెనింగ్ వర్స్ ఆఫ్ ద సెకండ్ సెక్షన్, విచ్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. సో ఏమి తెలియజేస్తా ఉన్నాడు? ఇట్లుండగా అంటే ఎట్లుండగా, ఎలా ఉండగా? ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవడు నీతిమంతుడిని తీర్చబడలేనటువంటి స్థితిలో ఉండగా, ఏ మనుష్యు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడలేనటువంటి స్థితిలో ఉండగా, సమస్త మానవాళి అంతా కూడా పాపములో నిలిచి ఉండగా, దేవుని ఉగ్రతకు, దైవోగ్రతకు పాత్రులై ఉండగా, దేవుని యొక్క తీర్పుకు వారందరూ కూడా అర్హులై నిలబడి ఉండగా, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. The righteousness of God has been manifested apart from the law. ధర్మశాస్త్ర మూలముగా ఎవడునూ నీతిమంతుడని తీర్చబడలేనటువంటి స్థితిలో మానవులందరూ ఉన్నప్పుడు, ఏ భేదము లేకుండా అందరూ ఉన్నప్పుడు, అంటే ఆప్షన్ ఏ అనేది ఫెయిల్ అయినప్పుడు, ఈజ్ దేర్ ఎనీ ఆప్షన్ బి అంటున్నాడు. ఆప్షన్ బి ఏంటంటే, ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కాకుండా ధర్మశాస్త్రానికి వేరుగా ఇంకొక సొల్యూషన్ ఏమన్నా ఉందా? ఎస్, దేర్ ఈజ్ సొల్యూషన్. అది ఏంటంటే దేవుని యొక్క నీతి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి మనిషి యొక్క నీతి, అది స్వనీతి, మానవుడు సంపాదించుకున్న నీతి. తన క్రియల ద్వారా, తన క్రెడిట్స్ ద్వారా, తన భక్తి ద్వారా, లేకపోతే తాను మిగతా వాళ్ళతో పోటీ పడి చేసిన మంచి పనుల ద్వారా, భక్తి ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా సంపాదించుకున్న నీతి అది. ఆ విధముగా ఎవడు కూడా సంపాదించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి గొప్పలు చెప్పుకోలేడు. నో వన్ కెన్ బోస్ట్ బిఫోర్ గాడ్ ఆఫ్ దేర్ రైచియస్నెస్, బికాస్ no one can be counted or no one can earn righteousness before God through their good works. వారి యొక్క మంచి పనుల ద్వారా ఎవడు కూడా నీతిని సంపాదించుకోలేడు. సో కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ద రైచియస్నెస్ అపార్ట్ ఫ్రమ్ ద లా. ధర్మశాస్త్రమునకు వేరుగా, ధర్మశాస్త్రము వలన కానిదైనటువంటి మరి యొక్క నీతి ఒకటి ఉన్నది. ఆ నీతి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఈ యొక్క నీతి? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఎందుకు అనేది సాధ్యము కాదు. ధర్మశాస్త్రమైనటువంటి నీతి ద్వారా మానవులు సంపూర్ణమైనటువంటి విధేయత చూపించాలి. అంటే ప్రతి ఒక్క ఆజ్ఞని వారు విధేయత చూపించాలి. యాకోబు 2:1 ఏమంటాడంటే, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ మనము నెరవేర్చి ఒక్క ఆజ్ఞను తప్పిపోయినా సరే మనము ధర్మశాస్త్రం అంతా తప్పిపోయిన వారితో లెక్క. అది 1+1+1+1 కాదు, అది 1x1x1x1 పెట్టుకొని చివరిలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయి 0 పెట్టామనుకోండి, ద టోటల్ రిజల్ట్ ఈస్ 0.
నేను ఇన్ని మంచి పనులు చేశాను కదా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుని నీతి సంపూర్ణమైన నీతి. ఆ సంపూర్ణమైనటువంటి అబ్సల్యూట్ పర్ఫెక్షన్లో ఉన్నటువంటి దేవుని నీతిని మనము ఈక్వల్గా ఎవడు కూడా కనపరచలేడు. సో కాబట్టి ధర్మశాస్త్రంలో నుండి ఆజ్ఞలన్నిటిని ఎవడు నెరవేర్చలేడు. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము కాదు. ఆ మోషే ధర్మశాస్త్రానికి యేసు ప్రభు చెప్పిన కామెంటరీ, కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు లెక్కేస్తాడు. ఎవడన్నా ఉన్నాడా మోహపు చూపు చూడని వారు? ఎవరన్నా ఉన్నారా అబద్ధమాడని వాడు? ఎవరన్నా ఉన్నారా కోపపడని వారు? మరి నరహంతకులమే కదా, వ్యభిచారులమే కదా, దొంగలమే కదా. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞల మూలముగా ఏ ఒక్కడు నీతిమంతుడిగా కనపడలేడు. ఎందుకంటే ఆ సంపూర్ణమైన విధేయత ఎవరు చూపలేరు. ఇప్పుడు సంపూర్ణ విధేయత చూపించకపోతే సంపూర్ణ శిక్షణ అనుభవించాలి. అది దేవుని ఉగ్రత, సంపూర్ణ శిక్ష. ఇది అంటే ఇది సిఏ ఎగ్జామ్ లాంటిది. ఒక సబ్జెక్ట్ పోయినా కానీ మిగిలిన అన్ని సబ్జెక్టులు మళ్ళీ పరీక్ష రాయాలి. కాబట్టి ఒక్క ఆజ్ఞలు మనం తప్పిపోయినా కానీ ఇది సంపూర్ణమైనటువంటి శిక్ష. అంటే ఫెయిల్యూర్ లిస్ట్లోనే వస్తాం. ఫెయిల్యూర్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినవాడు ఫెయిల్ లిస్ట్లో ఉంటాడు. 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినవాడు ఫెయిల్ లిస్ట్లోనే ఉంటాడు. ఫెయిల్డ్ మీన్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్. We are not up to the mark. No matter where we are not up to the mark. సో కాబట్టి సంపూర్ణ విధేయత నీ వల్ల కాకపోతే సంపూర్ణ శిక్షకు నువ్వు పాత్రుడవు. కాబట్టి సమస్త మానవాళి అంతా కూడా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి శిక్ష లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. ఇది మ్యాన్స్ యొక్క కండిషన్. మనము 1వ అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు మనం చూసింది ఏంటంటే మ్యాన్స్ కండిషన్ ఇస్ బ్రోకెన్ బియాండ్ రిపేర్. ఎవరు కూడా బాగు చేయలేనంతగా మనిషి యొక్క పరిస్థితి దయనీయమైపోయింది. అది ముక్కలు ముక్కలుగా పగిలిపోయినటువంటి గాజు పెంకుల్లాగా అయిపోయింది. ఎవడు కూడా ఇక రిపేర్ చేయలేరు. ఎవరు కూడా తన జీవితాన్ని బాగు చేయలేనంతగా మానవుడు తన యొక్క పతనావస్థలోనికి వెళ్ళిపోయాడు. మ్యాన్స్ కండిషన్ ఇస్ బియాండ్ రిపేర్. ఐదర్ బార్బేరియన్స్, హీదన్, ఆర్ moral hypocrites, or religious Hebrews, or the entire human beings, whoever it may be. నువ్వెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. నువ్వెవడవైనా సరే నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. నువ్వెవడవైనా సరే ఇదిగో ధర్మశాస్త్రము కలిగిన యూదుడా, ఇదిగో నీకు ఇంకా మరి ఎక్కువ శిక్ష, ఎందుకంటే ఎక్కువ వెలుగు నీకే ఉంది. అందరూ కూడా పనికి మాలిన వారయ్యారట. అందరూ కూడా దేవుని ఎరగని వారు అయిపోయారట. దేవుని ఎరగని వారు, దేవుని వెతికేవారు ఎవడూ లేడు, ఒక్కడూ లేడు. సో దిస్ ఇస్ మ్యాన్స్ కండిషన్ బియాండ్ రిపేర్. దాన్నే మనం కనుక చూసినట్లయితే 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. When the problem is universal, the solution also must be universal. సమస్య అనేది ఏ భేదము లేదు, అందరి కూడా పాపములో ఉన్నారన్నప్పుడు ఇప్పుడు మానవులందరికీ కూడా ఒక సొల్యూషన్ కావాలి. అదేదో నాకు ఇష్టమైన సొల్యూషన్ నేను తెచ్చుకుంటాను, నీకు ఇష్టమైన సొల్యూషన్ నువ్వు అన్నది కాదు. ఇది ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సిన్ విచ్ ఈజ్ యూనివర్సల్. And solution from God must be universal for all, for అందరికీ కూడా. సో కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క కంక్లూషన్ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఎవడునూ నీతిమంతుడిని తీర్చబడలేడు. కాబట్టి అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఆజ్ఞను నెరవేర్చకుండా బ్రేక్ చేసిన వాడే. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క స్టాండర్డ్స్ని ఎవరు రీచ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ధర్మశాస్త్రానికి వేరుగా మరి యొక్క నీతిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతూ ఉన్నది. కాబట్టి 24వ వచనము చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ అ క్రక్స్ ఆఫ్ ద ఎంటైర్ టాపిక్ టుడే. దట్ ఈస్ జస్టిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడుట.
ధర్మశాస్త్రమునకు వేరైనటువంటి ఇంకొక నీతి, దేవుని నీతి. ఏ విధంగా దేవుడు మానవులకు ఆపాదిస్తాడు, ఏ విధంగా దేవుడు నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక పాపిని నీతిమంతుడిగా ఎలా తీరుస్తాడు? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన దుష్టత్వాన్ని సహించలేడు. దేవుడు నీతిమంతుడు కదా, దోషిని నిర్దోషిగా ఆయన ఎంచలేడు. మరి దేవుడు న్యాయవంతుడు కదా, ఖచ్చితంగా ఆయన శిక్ష విధించవలసిందే. తన యొక్క క్యారెక్టరిస్టిక్స్లో మార్పు అనేది ఏ విధంగా కూడా ఉండదు. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు తన పరిశుద్ధతకు అనుగుణంగా పాపి అయినటువంటి వాడిని తన నీతిని బట్టి, తన చట్టాన్ని బట్టి ఖచ్చితంగా శిక్ష విధించవలసిందే. మరి అలాంటి దేవుడు, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. అలాంటి దేవుడు మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే అని చెప్తూ ఉన్నప్పుడు, మరి ఆ పాపి అయినటువంటి వాడిని ఏ బేసిస్ మీద, ఏ ఆధారంతో, ఏ విధమైనటువంటి ఆ యొక్క రుజువులతో, లేకపోతే ఆన్ వాట్ బేసిస్ హీ విల్ జస్టిఫై హిమ్? అది ద $1,000,000 క్వశ్చన్. అతి ప్రాముఖ్యమైన ప్రశ్న అది. ఆ ప్రశ్నకి ఇప్పుడు మనం జవాబు చూస్తా ఉన్నాం. వెన్ గాడ్ జస్టిఫై అ సిన్నర్ జస్ట్ లైక్ దట్, ఊరికనే క్షమించాను పో అన్నాడా? పర్వాలేదులే నేను చూసుకుంటానని కార్పెట్ కింద పడేశాడా పాపాల్ని? మరి దేవుడు నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు ఏ ఆధారంతో ఒక పాపిని, ఒక దోషిని నిర్దోషిగా ఎంచుతాడు? ఆ ప్రశ్నకి మనకు జవాబు తెలియాల్సిందే. అది తెలియకపోతే మన యొక్క రక్షణ అనేది ఏంటో మనకు అర్థం కానట్టే. ఇదే దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ అదర్ ఫెయిత్స్ అండ్ క్రిస్టియన్ ఫెయిత్. మిగిలినటువంటి అన్ని విశ్వాస ప్రమాణాలకి క్రైస్తవ విశ్వాస ప్రమాణానికి ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఈ ఒక్క ప్రశ్నలో ఉన్నది. దానికోసమే ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. దాని కొరకు ఆయన శరీరధారి కావాల్సి వచ్చింది. దాని కొరకే ఆయన శిలువ మీద మరణించవలసి వచ్చింది. దాని కొరకే ఆయన ఈ లోకంలో మానవుడిగా మానవులందరితో ఐడెంటిఫై చేసుకోవాల్సి వచ్చింది. హౌ రైచియస్, జస్ట్ అండ్ హోలీ గాడ్ కెన్ కౌంట్ అండ్ డిక్లేర్ అ సిన్నర్ యాజ్ రైచియస్? దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్. 24th verse. కాబట్టి, అగైన్ ఆ వర్డ్ కాబట్టి అంటే అర్థం ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి, నీతిమంతుడు ఒక్కడునూ లేడు కాబట్టి, ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవడు నీతిమంతుడిగా తీర్చబడలేడు కాబట్టి, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఈ దేవుని యొక్క నీతి అనేది, ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నటువంటి ఈ నీతి అనేది ఏ విధంగా మానవులకి బయలుపరచబడతా ఉంది? ఒకసారి 22nd verse, 24th verse రెండింటిని కలిపి చదువుదాం. మధ్యలో ఉన్న 23rd verse పక్కన పెడదాం. అది అంటే ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నటువంటి దేవుని నీతి. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఐ విల్ రీడ్ ఇట్ అగైన్. మీ బైబిల్స్ని చాలా కేర్ఫుల్గా ప్రతి వర్డ్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఈ 2 వచనాలని టుగెదర్ నేను చదువుతూ ఉండగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. 21వ వచనంలో ఆ భాగాన్ని తీసుకోండి. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అది అంటే దేవుని నీతి ఏదైతే బయలుపరచబడుతున్న ఆ దేవుని నీతి క్రీస్తు యేసునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎస్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ క్విక్లీ. ఇప్పుడు దేవుడు
ఈ పరిస్థితిలో ఉన్నటువంటి మానవుని చూసి ఏం చేయగలడు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పినప్పుడు, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానవుని చూసి దేవుడు ఏం చేయగలడు? దేవుడు చేయగలిగే 3 ఉన్నాయి. ఒకటి, అందరికీ శిక్ష విధించేసేయాలి. ఓకే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కాబట్టి అందరినీ శిక్షించటమే ఫస్ట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏంటంటే, నా నీతిని కొంచెంసేపు పక్కన పెడతాను, నా పరిశుద్ధత కొంచెంసేపు పక్కన పెడతాను, నా యొక్క యథార్థతను కొంచెంసేపు పక్కన పెట్టి నేను రాజీ పడిపోతాను, నా విలువల్లో రాజీ పడిపోయి ఏదో ఒకటి చేసేసి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం. దేవుడు తన విలువల్లో రాజీ పడతాడా? అండ్ థర్డ్, మూడోది కనుక మనం చూసినట్లయితే, రక్షించడానికి ఆయనే ఏదో ఒకటి చేయాలి. శిక్షించడం అనేది సొల్యూషన్ కాదు, ఎందుకంటే మన దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి. సృష్టించిన దేవుడు ఆ యొక్క సృష్టిని ఇదిగో వారు పాపము చేశారు కాబట్టి నాశనం చేసేస్తే, డాక్టర్ దగ్గరికి పేషెంట్ తీసుకెళ్తే డాక్టరు ఆ యొక్క రోగి యొక్క రోగాన్ని నయం చేయాలి కానీ రోగిని చంపేయకూడదు. కాబట్టి మానవుడు పాపం చేసినప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుడిలో ఉన్నటువంటి పాపానికి సంబంధించి ఏదైనా చేయాలి, కానీ మానవుడినే చంపేస్తే ఇక దేవుని గొప్పతనం ఏముంది? రెండవది, తన విలువల్లో రాజీ పడిపోతే ఆయనలో ఉన్న యునిక్నెస్ ఏముంది? కాబట్టి తన విలువల్లో రాజీ పడకూడదు, అట్ ద సేమ్ టైం తను సర్వమానవాళ్ళందరినీ కూడా నాశనం చేయకూడదు. ఇవి రెండూ చేయకుండా దేవుడు ఏదో ఒకటి చేయాలి. అదే మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అది ఏంటంటే, దిస్ రైచియస్నెస్, ఈ నీతి, ఏ నీతి గురించి అయితే దేవుడు మాట్లాడుతున్నాడో ఈ నీతి ఈజ్ గివెన్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభునందరి విశ్వాస మూలమైనదై. టు ఆల్ హూ బిలీవ్, నమ్మువారందరికీ కలిగే దేవుని నీతి. నౌ టెల్, జాగ్రత్తగా వినండి, కొన్ని వర్డ్స్ని నేను చెప్తున్నాను. ఈ వర్డ్స్ ఆర్ అటర్ మోస్ట్ ఇంపార్టెంట్, యు మస్ట్ అండర్స్టాండ్ దిస్. మొట్టమొదటిది, ద ఆరిజిన్ ఆఫ్ జస్టిఫికేషన్. మూలమేంటి? తెలుగు బైబిల్ కనుక మనం చూసినట్లయితే ఆ వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నటువంటి, అంటే ధర్మశాస్త్రం వల్ల కలిగే నీతి కాకుండా దేవుని నీతి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క నీతి ఏ విధముగా మానవులకి అందుబాటులోకి వస్తూ ఉంది, లేకపోతే ఆరిజిన్ ఏంటి, మూలం ఏంటి దానికి? యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై. సో ద ఆరిజిన్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ ఈజ్ త్రూ ఫెయిత్. అది విశ్వాస మూలముగా కలిగేది, విశ్వాస మూలమైనదై. అది ఇదిగో మనము క్రియల ద్వారా కలిగేది కాదు, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. అది దేవుని యందు విశ్వాసం ఉంచటము. అగైన్, విశ్వాసము అన్నప్పుడు ఈ లోకంలో చాలామందికి విశ్వాసాలు ఉన్నాయి. చాలామంది కూడా వారి విశ్వాసాలను తెలియజేస్తూ ఉన్నారు. మాకు కూడా విశ్వాసం ఉందండి, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని అని చెప్తారు. మాకు కూడా విశ్వాసం ఉంది, మేము నమ్మినది సత్యమే అని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము అని చెప్తారు. విశ్వాసము అంటే కేవలము విశ్వాసం మీద విశ్వాసం ఉంచటం కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఫెయిత్ ఇన్ ద ఫెయిత్, బట్ ఇస్ ద ఫెయిత్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నాకున్న విశ్వాసం ఎంత గొప్పదో ఆ విశ్వాసం మీద నేను విశ్వాసం ఉంచుకొని, నేను సే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వెళ్ళాలి, నేనేమో బెంగళూరు వెళ్ళేటువంటి ట్రైన్కి కూర్చున్నాను, కానీ నాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఉంది. నా విశ్వాసము ఎవరెస్ట్ పర్వతం అంత గొప్పది. అంత గొప్ప విశ్వాసంతో ఈ ట్రైను చెన్నై వెళ్తుంది అని బెంగళూరు వెళ్ళే ట్రైన్లో కూర్చున్నాను. ఇప్పుడు నా విశ్వాసము సరైందేనా? దాట్స్ అ పాయింట్ హియర్. మనము ఎంత విశ్వాసము
ఇలాంటి విశ్వాసము కనబరుస్తున్నాం అనేది కాదు, మనం ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నాము. ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే అది విశ్వాసమూలమైనదై అని సింపుల్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై. కాబట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మూలముగా కలిగేటటువంటి విశ్వాసము. ఆరిజిన్ అన్నప్పుడు ఈ ఈ యొక్క విశ్వాసము ఏ విధంగా దేవుని నీతికి మనకు ఆరిజిన్ అవుతూ ఉందంటే, ఫెయిత్ ఈజ్ సంథింగ్ లైక్ అ హైపర్ లింక్. హైపర్ లింక్ మీరు చూడండి, జస్ట్ ఒక క్లిక్ చేస్తాం. ఆ క్లిక్ చేసినటువంటి ఆ బటన్ని క్లిక్ చేయగానే మనకి ఎక్కడో ఉన్నటువంటి డేటాబేస్లో ఉన్నటువంటి సర్వర్లో ఉన్నటువంటి డేటాను తీసుకొచ్చి రిట్రీవ్ చేసి మనకు చూపిస్తుంది స్క్రీన్ మీద. బట్ అది మన కంప్యూటర్లో లేదు, ఎక్కడో ఉంది. ఆ ఎక్కడో ఉన్నటువంటి దాన్ని, దూరంగా ఉన్నదాన్ని, కనబడినటువంటి దాన్ని, అదృశ్యంగా ఉన్నదాన్ని మనకి కనెక్ట్ చేసేటువంటిది ఈ యొక్క హైపర్ లింక్. అలాగే ఇన్విజిబుల్ కనెక్షన్ లాంటిది. మీరు చూడండి, ఫోన్ రింగ్ చేయగానే ఇదిగో గ్లోబ్కి అటువైపు ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనం మాట్లాడగలుగుతున్నాం. ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాము? త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్. ఇన్విజిబుల్ కనెక్షన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. కనెక్షనే లేదంటే కమ్యూనికేషన్ లేదని నువ్వు చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ మాట్లాడే వ్యక్తి వాస్తవం, అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి వాస్తవము, వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ వాస్తవం. మరి ఎలా జరిగింది? దెర్ ఈస్ అ ఇన్విజిబుల్ కనెక్షన్. ఇన్విజిబుల్ పర్సన్ తోటి ఇన్విజిబుల్ కనెక్షన్ ఏర్పడింది. కానీ ఆ ఇన్విజిబుల్ కనెక్షన్ అనేది ఎక్స్పీరియన్షియల్ కమ్యూనికేషన్ ఇస్తుంది. మనం అనుభవిస్తున్నాం దాన్ని. ఆ ఎమోషన్స్ని, సంతోషమైనటువంటి మాటలు విన్నప్పుడు నవ్వుతాము, దుఃఖకరమైనటువంటి మాటలు అయితే ఏడుస్తాము, కోపకరమైనటువంటి మాటలు అయితే మన కోపం వస్తుంది. ఈ కమ్యూనికేషన్లో మన ఎమోషన్స్ ప్లే అవుతున్నాయి, మన అనుభవం అనేది వస్తూ ఉంది. ఇన్ ద సేమ్ వే ప్రియమైనటువంటి వారులారా, ఫెయిత్ అనేది ఇన్విజిబుల్ గాడ్తో మనల్ని కనెక్ట్ చేస్తూ ఉంది. అదృశ్యుడైనటువంటి ఆ దేవునితోటి మనల్ని కనెక్ట్ చేసేదే ఈ యొక్క విశ్వాసము. కాబట్టి విశ్వాసం అనేది సజీవమైనది, వాస్తవమైనది. మనకి ఆ అదృశ్యుడైనటువంటి దేవునితో మనల్ని ఆ యొక్క రిలేషన్షిప్లోనికి తీసుకుని వచ్చేది. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, ద ఆరిజిన్ ఆఫ్ దిస్ జస్టిఫికేషన్ ఈజ్ త్రూ ఫెయిత్. రెండవది, నమ్మువారు అందరికీ కలిగే నీతిది. టు ఆల్ హూ బిలీవ్, టు ఆల్ హూ బిలీవ్, టు ఆల్ హూ బిలీవ్. దట్ వర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకేమి తెలియజేస్తుందంటే, ద స్కోప్ ఆఫ్ ద జస్టిఫికేషన్. ఎంతమంది నీతిమంతులుగా తీర్చబడగలుగుతారు? స్కోప్ ఏంటి? ఎంతవరకు, ఎంతమందికి ఇది? టు ఆల్ హూ బిలీవ్. నమ్ము వారందరికీ, నమ్ము ప్రతివానికి అని మనం చెప్పొచ్చు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారు. బై డిఫాల్ట్గా జరిగిపోయింది అది. ఇది ఎలాగంటే, ఆదాము నుండి వచ్చినటువంటి జన్మ పాపము, ఆదాము నుండి వచ్చినటువంటి స్వభావ సిద్ధమైనటువంటి పాపమును బట్టి, మన యొక్క కర్మ పాపము, మనము చేసినటువంటి క్రియలను బట్టి. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. ఎందుకంటే మనం ఎవరిలో నుంచి అయితే వచ్చామో ఆ మూల పురుషుడిని ఆదాము పాపం చేశాడు. కాబట్టి దీన్ని ఏమన్నామంటే ఇంప్యూటేషన్ ఆఫ్ సిన్ అన్నాం. ఇంప్యూటెడ్ సిన్. పాపం అనేది 3 రకాలుగా ఉంటుంది. పాపం అనేది 3 రకాలుగా మనకి వర్తిస్తూ ఉంది. మొట్టమొదటిది ఇంప్యూటెడ్ సిన్. ఇంప్యూటెడ్ సిన్ అంటే మన మీద ఆపాదించబడిన పాపము. ఆపాదించబడినటువంటి పాపము అంటే మన యొక్క మూల పురుషుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపము మన మీదకి కూడా మన యొక్క షేర్ వచ్చినట్లుగా మనకి అది ఆపాదించబడింది. అంటే అర్థం ఏంటంటే మన అకౌంట్లో జమ చేయబడింది అని అర్థం. రెండవది ఇన్హెరిటెడ్ సిన్. ఇన్హెరిటెడ్ సిన్ అంటే మన యొక్క పితరుల నుండి, తల్లిదండ్రుల నుండి మనము సంప్రాప్తమైనటువంటి పాపం ఇది. మన యొక్క తల్లిదండ్రుల నుండి వారసత్వముగా ఇదిగో మనము తెచ్చుకున్నటువంటి పాపం. మూడవది ఇండివిడ్యువల్ సిన్, వ్యక్తిగతమైనటువంటి పాపము. ఈ 3 రకాలైనటువంటి పాపాలు ప్రతి వారి మీద ఉన్నాయి. చిన్నపిల్లలైతే మూడవది ఉండకపోవచ్చు, కానీ స్వభావ సిద్ధముగా ఆదాము సంతతిగా పుట్టినటువంటి ప్రతి వారిలో
పాపం అనేది ఉంటూ ఉంది. కాబట్టి ఈ నీతిమంతుడిగా తీర్చబడటము అనేది ధర్మశాస్త్రం వల్ల కలిగింది కాదు. ఇది ఎవడూ తీర్చబడలేడు. కాబట్టి ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతిని దేవుడు మనకి ఆపాదిస్తా ఉన్నాడు. అది ఎలా కలుగుతుంది అంటే విశ్వాస మూలముగా, యేసు క్రీస్తు ప్రభునందలి విశ్వాస మూలముగా. దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ జస్టిఫికేషన్. అందుకని దీనేమంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాస మూలముగా నీతిమంతుడని తీర్చబడుట. రెండవది స్కోప్ ఏంటి అంటే నమ్ము ప్రతివానికి ఇది అందుబాటులో ఉంది. నీవు నేను చేయటమంతా ఏంటంటే విశ్వాసం ఉంచటమే, నమ్మటం అంటే ఆధారపడుట, వాస్తవము అని మన యొక్క మనస వాచ కర్మన త్రూ అవర్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్, విత్ ఆల్ అవర్ సెన్సెస్ అండ్ కామన్ సెన్స్, we must convince that and we must believe that, we must depend on that. నమ్మకం కుదిరింది అంటారు కదా, నమ్మకం కుదిరింది. ఒక విషయాన్ని మనము విన్నప్పుడు ఇదిగో నమ్మకం కుదరాలి. నమ్మకం అనేది ఆధారపడేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఇదిగో నమ్మినటువంటి ప్రతివానికి అది దేవుని యొక్క నీతి అయి ఉన్నది. రెండు విషయాలు చూసాం. ద ఆరిజిన్ ఆఫ్ జస్టిఫికేషన్ బై ఇట్స్ ఫెయిత్, ద స్కోప్ ఆఫ్ జస్టిఫికేషన్ టు ఆల్ హూ బిలీవ్. మూడవది చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే గ్రేస్ ఈజ్ అ మీన్స్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ మీన్స్ ఆఫ్ జస్టిఫికేషన్. గ్రేస్ ఈజ్ అ మీన్స్ ఆఫ్ జస్టిఫికేషన్. మీన్స్ అంటే అర్థం ఏంటంటే ఇదిగో అవైలబుల్గా ఉన్నటువంటి దేవుని నీతి, అందుబాటులో ఉన్నటువంటి దేవుని నీతి వ్యక్తిగతం అవ్వాలి అంటే, పర్సనల్గా మనకి అది వ్యక్తిగతం అవ్వాలంటే అది దేవుని యొక్క కృప ద్వారా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, నాతో పాటు తిప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎగ్జాక్ట్లీ ఈ వర్స్ మనం మాట్లాడుకున్నటువంటి జస్టిఫికేషన్ గురించే మాట్లాడుతూ ఉంది. చూసారా, విశ్వాసము ద్వారా, త్రూ ఫెయిత్, కృపచేతనే, బై గ్రేస్. కృప అనేది ఇదిగో దేవుడు మనకు ఉచితముగా ఇచ్చినటువంటి ఆయన యొక్క కృప అనేది ఇదిగో మనకి ఆయన యొక్క క్షమాపణ, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నీతి మనకి వ్యక్తిగతం అవడానికి ఇదిగో మీన్స్ అయింది. కృప అంటే ఏంటంటే మనము దేనికైతే అర్హులము కాదో దానికి మనల్ని అర్హులుగా చేసేది, దేనికైతే మనము యోగ్యులము కాదో దానికి యోగ్యతనిచ్చేది. ఇందాక మనం చూసాం, అందరూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళే, అందరూ కూడా ఫెయిల్ అయ్యారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ ఫెయిల్. ఇప్పుడు వారి పాస్ మార్కులోకి లేకపోతే పాస్ స్టేట్లోకి, కండిషన్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి గ్రేస్ కావాలి, కృప కావాలి. సో కాబట్టి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దే చేంజ్ దర్ స్టేట్ ఫ్రమ్ ఫెయిల్ టు పాస్. ఫెయిల్డ్ స్టేట్లో నుంచి పాస్డ్ స్టేట్లోకి వాళ్ళు మారుతారు. అంటే వారికి కష్టపడి సంపాదించుకున్నది కాదుకా, వారు ఏ యొక్క నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడానికి అర్హులు కాదో దానికి అర్హులుగా చేసింది గ్రేస్. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరైనా దొంగ పడ్డారు అనుకోండి, దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి దొంగను ఏం చేస్తారు జనరల్గా? ఆ దొంగ దేనికి అర్హుడు, దేనికి పాత్రుడు? కట్టేసి చిత్త కొట్టేస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి శిక్షకు పాత్రుడు.
ఇప్పుడు అతడికి ఏ ఏ శిక్షకైతే అతడు పాత్రుడో అర్హుడో ఆ శిక్ష ఇవ్వకుండా క్షమించి వదిలేయటం అనేది గ్రేస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం కొంచెం డాక్టరినల్గా మాట్లాడాలంటే రెండున్నాయి మాటలు ఇక్కడ: దయా, మర్సీ అండ్ గ్రేస్. మర్సీ అండ్ గ్రేస్. మర్సీ అంటే అర్థం ఏంటంటే తనకు రావాల్సిన శిక్ష తనకి ఇవ్వకపోవడం మర్సీ. గ్రేస్ అంటే ఏంటో తెలుసా? తనకు శిక్ష ఇవ్వకపోవడానికి బదులు ఇంకా గిఫ్ట్లు ఇచ్చి పంపించడం అనమాట. చూడండి, అదే ఎగ్జాంపుల్ చెప్తాను. దొంగ దొరికాడు, తను చితక్ కొట్టేస్తారు జనరల్గా అయితే. తనకి ఏ శిక్ష అయితే రావాలో ఆ శిక్షను ఇవ్వకుండా సరే హో అని చెప్పేసి క్షమించి అతను వదిలేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే దయ అంటారు, మర్సీ అంటారు. వాడు అనుకుంటాడు, నేను నీ దయ పొందుకున్నాను, నా పట్ల దయ చూపించావు అని కృతజ్ఞతతో వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడిని వెనక్కి పిలిచాం. నీ పేరేంట్రా? ఎక్కడుంటావు నువ్వు? నీ పిల్లలు ఏం చేస్తారు? ఏంటి నీ కండిషన్ ఏంటి? ఓకే, ఇలాంటిదా? సరే, ఇదిగో ఈ 5,000 తీసుకెళ్ళి ఇంట్లో కావాల్సినవి చేసుకొని నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని 5,000 ఇచ్చి పంపించామనుకోండి. అసలే ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చిన వాడిని పట్టుకొని కొట్టడానికి బదులుగా వాడికి ఇంకా 5,000 రూపాయలు వెనక గిఫ్ట్ ఇచ్చి పంపించామనుకోండి, దాన్ని ఏమంటారంటే గ్రేస్ అంటారు. కొట్టకుండా వదిలేయటమేమో మర్సీ అయితే, 5,000 ఇచ్చి పంపించటమేమో గ్రేస్ అన్నమాట. ఇది మన యొక్క జీవితంలో జరిగింది. అది ఎలా జరిగిందో నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిది, ద ఆరిజిన్ ఈజ్ ఫెయిత్, ద స్కోప్ ఈజ్ ఫర్ ఆల్ హూ బిలీవ్, ద మీన్స్ ఈజ్ గ్రేస్. అండ్ నౌ క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ద బేసిస్, ఆధారం ఏంటంటే త్రూ ద రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్ జీసస్. జస్టిఫైడ్ ఫ్రీలీ, ఉచితముగా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఇక్కడ మనకు ఆధారం దొరికింది. ఏంటి ఆ ఆధారము? ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యామ్నాయంగా మారారు. దాన్నే సబ్స్టిట్యూషన్ అంటారు. మన శిక్షను ఆయన మన స్థానంలో సంపూర్ణంగా భరించాడు. నో డౌట్ ఎట్ ఆల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ సబ్స్టిట్యూట్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై సబ్స్టిట్యూట్. అందుకని రోమిలికి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే ఏ జ్యుడిషియల్ కోర్ట్ అయినా సరే, ఏ చట్టమైనా సరే, ఒక పాపానికి ఒక్కసారే శిక్ష విధిస్తారు. ఫర్ వన్ అఫెన్స్ వన్ పనిష్మెంట్, ఆర్ వన్స్ ఫర్ ఆల్. ఒక అఫెన్స్కి ఒక్కసారే పనిష్మెంట్ ఇస్తారు. ఒకసారి చేసిన దానికి 2-3 సార్లు శిక్ష వేయరు. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు ప్రభువారు నా యొక్క స్థానంలో, నా యొక్క సబ్స్టిట్యూట్గా నా శిక్షను ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితము భరించినట్లయితే, నా పాపానికి శిక్ష ఆల్రెడీ పెయిడ్, డన్ డీల్ ఆన్ ద క్రాస్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రత్యామ్నాయం అయ్యాడు కాబట్టి, మన స్థానంలో ఆయన చనిపోయాడు కాబట్టి, ఇప్పుడు ఏమైందంటే మనకి దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాము. మనం ఇక ఏమాత్రం కూడా దేవుని ఉగ్రత అనుభవించాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సినంత ఒక్కటే, మన పాపాల విషయమై మనం పశ్చాత్తాపడి ఆయన యందు మనము విశ్వాసము ఉంచాలి. ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతామో ఏం జరుగుతుందో చూడండి. మొట్టమొదటిగా ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఈ జస్టిఫికేషన్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటి? మన పాపాలు క్షమించటం. పాపాలు క్షమించటం అంటే ఏంటి? జస్ట్ ఇమాజిన్, మన అకౌంట్లో అప్పు ఉంది. 10 లక్షల అప్పు ఉంది అనుకోండి, లేదా 10 కోట్ల అప్పు ఉంది అనుకోండి. అది నెగిటివ్ సైన్. ఓకే, నెగిటివ్. 10 లక్షల అప్పు ఉంది. ఆ అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్నాం మనం. ఆ అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము శిక్షార్హులమే. ఇప్పుడు క్షమించటము అంటే అర్థం ఏంటో తెలుసా?
మన మీద ఉన్నటువంటి రుణం మొత్తాన్ని ఎత్తివేయడం, ఇక ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పడము, మన మీద రుణముగా ఉన్నదాన్ని ఎత్తివేయడాన్ని ఏమంటారంటే క్షమాపణ అంటాం. అంటే ఆ పత్రాన్ని చించివేయడం. ప్రామిసరీ నోట్ రాయిస్తారు కదా, బాండ్ పేపర్స్ రాస్తారు కదా, వాటిని మొత్తాన్ని చింపి పడేసి మనకి వ్యతిరేకంగా ఉన్న వాటిని తుడిచివేసి మన అకౌంట్లో నుంచినటువంటి ఆ యొక్క అప్పు మొత్తం ఏదైతే ఉందో మొత్తాన్ని క్లియర్ చేస్తాం. జాగ్రత్తగా వినండి. మనము ఇన్ని కోట్ల అప్పు ఉన్నటువంటి వారము, మైనస్ స్టేట్లో ఉన్నటువంటి వారము క్షమించబడినప్పుడు ఇప్పుడు మనం ఏ స్టేట్లోకి వస్తాము? సింపుల్గా 0 స్టేట్లోకి వస్తాం. అప్పేమి లేదు, రుణమేమి లేదు. ఎందుకంటే ఆయన కృపతో క్షమించేశాడు. లేకపోతే మనం డాక్టర్లుగా మాట్లాడుకోవాలంటే స్ట్రిక్ట్గా నా మీద మర్సీ, దయ చూపించి ఆ దయతో నా అప్పు అంతటిని క్యాన్సిల్ చేసేసాడు. ఇప్పుడు నీ స్టేట్ ఏంటంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, 0లో ఉన్నాను నేను. ఐఎమ్ ఎట్ 0 కండిషన్. అప్పు లేదు, అలాగని చెప్పేసి క్రెడిట్ లేదు, 0లో ఉన్నాను నేను. ఇప్పుడు జస్టిఫికేషన్లో కేవలము మన మీద ఉన్నటువంటి పాపపు రుణాన్ని మొత్తాన్ని తుడిచివేయటం మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువారు చేసింది. ఏం చేశాడంటే తన నీతిని మనకు ఆపాదించాడు, తన నీతిని మన అకౌంట్లో యాడ్ చేశాడు. ద ఇంప్యూటేషన్ ఆఫ్ క్రైస్ట్ రైచియస్నెస్, ఆయన యొక్క నీతి మనకు ఆపాదించడం ద్వారా మనకి ఏమి జరిగిందంటే ఇప్పుడు 0 స్టేట్లో నుండి మనం పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయాం. సో 1,00,000 రూపాయల అప్పు ఉన్నటువంటి వాడు 0 స్టేట్కి ఎప్పుడు వస్తాడంటే క్షమించబడినప్పుడు. ఇప్పుడు 1,00,000 రూపాయల అప్పు ఉన్నటువంటి వాడు 1,00,000 రూపాయల క్రెడిట్లోకి ఎప్పుడు వస్తాడంటే ఇప్పుడు ఎవరైనా నా అకౌంట్లోకి ఇంకొక 1,00,000 రూపాయలు యాడ్ చేయాలి. ఇది ఎంత గొప్పదండి! వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. క్రీస్తు ప్రభు యొక్క నీతి మన అకౌంట్లోకి ఎప్పుడు యాడ్ అవుతుందంటే ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం అనేది ఈ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేస్తూ ఉంది. అందుకని ఇదే మూలం ఇదే, విశ్వాసమే మూలము. ఈ విశ్వాసం అనేది ఎందుకు మూలమైందంటే ఆల్రెడీ కలువరి సిలువలో ఇన్ఫైనైట్ డిపాజిట్ని దేవుడు అవైలబుల్గా ఉంచాడు మనకి. ఆ అవైలబుల్గా ఉన్నటువంటి ఆ యొక్క డిపాజిట్ అనేది ప్రతి మానవుడికి సఫిషియెంట్. ప్రతి మానవుని యొక్క అకౌంట్లో ఉన్నటువంటి అప్పుని తీర్చగలదు, ఆ అకౌంట్లోకి ఆయన నీతిని యాడ్ చేయగలదు. అయితే అందరూ రక్షించబడట్లా, అందరూ నీతిమంతులుగా తీర్చబడట్లా. ఎందుకంటే అందరూ విశ్వాసం ఉంచట్లేదు. ఆదాముకు పుట్టడము ద్వారా అందరూ పాపులయ్యారు. ఎందుకంటే ఆదాము పాపము అందరి అకౌంట్లో యాడ్ అయింది. దాన్ని ఇంప్యూటేషన్ అంటారు. ఈ వర్డ్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆదాము పాపము అందరిలోకి ఎందుకు వచ్చిందంటే మనమందరం ఆదాముకు పుట్టాం కాబట్టి. బికాస్ we born of the flesh, because we born of Adam, the Adam's sin is imputed in everyone's account. Likewise, ఆదాముకు మనం పుట్టడం అనేది న్యాచురల్గా జరిగిపోయింది. మన యొక్క పర్మిషన్ లేకుండా, మనకు తెలియకుండానే జరిగిపోయినటువంటిది. కానీ ఇప్పుడు దేవుని నీతి అనేది మన అకౌంట్లో ఎప్పుడు యాడ్ అవుతుందంటే మనం దేవుని మూలంగా పుట్టాలి. We must be born of God in order to get the imputed righteousness of God into our account. దేవుని యొక్క ఆపాదించబడినటువంటి నీతి మన అకౌంట్లోకి రావాలంటే మనము కూడా దేవుని మూలముగా తిరిగి జన్మించినటువంటి అనుభవం కావాలి. సో మనమైతే ఆదాము సంతతిగా పుట్టడానికి మన ప్రమేయం లేకుండా మనం పుట్టేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మన పాపం వచ్చేసింది. కానీ మనము దేవుని సంతానముగా పుట్టాలంటే ఆటోమేటిక్గా జరగదది. యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్. యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చేసి ముగించినటువంటి ఆ యొక్క బలియాగము,
విమోచనము ద్వారా, విమోచనము ద్వారా. ఈ విమోచనం దగ్గర నాకు ఆధారం ఏం దొరికిందంటే, నా పాపాలను ఇంకొక ఆయన భరించాడు కాబట్టి నన్ను క్షమించే అధికారం ఆయనకుంటది. ఆయన ఉత్తినే ఊరికినే క్షమించల, నన్ను వెల చెల్లించాడు కాబట్టి, రక్తము చిందించాడు కాబట్టి, నా శిక్షను 100% భరించాడు కాబట్టి, ఇదిగో ఆయన నన్ను క్షమించుటకు ఆధారము నాకు దొరికెను. వాట్ ఏ వండర్ఫుల్ డాక్ట్రిన్ ఇట్ ఈస్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన సర్వశక్తి గల దేవుడు, చిటికేస్తే అన్ని చేయగలడు. ఆయన ప్రశ్నించే అధికారం ఎవరికి ఉండదు. కానీ అలాంటి దేవుడు, నా ఇష్టం, నేను అనుకున్నాను, నేను చేసేస్తాను, నేను చనిపోవాల్సిన అవసరం ఏంది, క్షమించారు పో అంటే క్షమించబడతారు కదా అని ఆయన ఆధారం లేకుండా మనల్ని క్షమించలేదు. ఆధారము లేకుండా శిక్ష నుండి మనల్ని తప్పించలేదు. ధర్మశాస్త్రమును రాసినటువంటి వాని యొక్క ఆయనకే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్షలో పాలు పొందవలసి వచ్చింది. ఎస్, కాబట్టి ఈ నీతిమంతుడిగా తీర్చబడేటువంటి క్రమంలో ఏం జరిగింది? విశ్వాసము ద్వారా ఏమి జరిగిందంటే, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ ఇంప్యూటేషన్ ఆఫ్ రైచియస్నెస్. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఒక విశ్వాసి ఎప్పుడైతే నీతిమంతుడిగా తీర్చబడతా ఉన్నాడో, అవర్ గిల్ట్ ఈజ్ క్రెడిట్ టు జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్, అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ credited in our account. This is the transaction, literal transaction took place from cross to a believer. పశ్చాత్తాపడినటువంటి ఒక పాపి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి కార్యం అయితే ఇదే. కాబట్టి ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఉచితముగా. నేను ఇప్పుడు 4 మాటలు చెప్పాను. మొట్టమొదటిది, ద ఆరిజిన్ ఆఫ్ జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్. ద స్కోప్ ఆఫ్ జస్టిఫికేషన్, నమ్మువారు అందరికీ. అంతేకాకుండా ద మీన్స్ ఆఫ్ జస్టిఫికేషన్, ఇట్ ఈస్ గ్రేస్. అండ్ ద బేసిస్ ఆఫ్ జస్టిఫికేషన్, ఆయన విమోచన కార్యము ద్వారా. అండ్ ద నేచర్ ఆఫ్ జస్టిఫికేషన్, ఉచితముగా, ఫ్రీలీ ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. దీనినే ఏమన్నామంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్ త్రూ గ్రేస్, నాట్ బై వర్క్స్. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడునూ నీతిమంతుడిని తీర్చబడడు. నిజానికి ధర్మశాస్త్రం అనేది థర్మామీటర్ లాంటిది. ధర్మశాస్త్రం అనేది ఇదిగో అది అద్దం లాంటిది, థర్మామీటర్ లాంటిది. మనలో ఉన్న టెంపరేచర్ ఏంటో చూపిస్తుంది, కానీ మనలో ఉన్నటువంటి టెంపరేచర్ని బాగు చేయలేదు. మన ముఖం మీద ఉన్న మురికిని చూపించే అద్దమే కానీ ఆ మురికిని కడగలేదు ఈ యొక్క ధర్మశాస్త్రం. నిజానికి మనలో ఉన్న ఘోరమైన పాప స్వభావాన్ని పైకెత్తి చూపించింది ధర్మశాస్త్రం. ఆ తర్వాత అంటాడు, మరి ధర్మశాస్త్రము పాపమైందా, చెడ్డదా? అది నో 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 నో. ధర్మశాస్త్రం చెడ్డదంటే థర్మామీటర్ చెడ్డదని చెప్పినట్టే. థర్మామీటర్ కావాలి. మన లోపల ఉన్నటువంటి టెంపరేచర్ ఏంటో తెలియకపోతే ఆ జబ్బుతోనే మనం చనిపోతాం. కాబట్టి మన లోపల ఉన్నటువంటి జబ్బు ఏంటో చూపించేది కూడా కావాలి. అట్ ద సేమ్ టైం జబ్బును చూపించేది కేవలము మన జబ్బును నయం చేయలేదు. ఎంఆర్ఐ రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ పట్టుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. రిపోర్ట్ చెప్తా ఉంది బ్రెయిన్లో క్లాట్ అయిందని, ఈసీజీ చెప్తా ఉంది హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయని. రిపోర్ట్స్ అనేవి మనలో ఉన్న ప్రాబ్లమ్ని చూపిస్తాయి. మెడికేషన్ కావాలి, ఇప్పుడు సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ధర్మశాస్త్రమే కనుక లేకపోతే మనమందరము కూడా మనకు ఏ రక్షకుడు అవసరం లేదు, మనకు ఏ విధమైనటువంటి రక్షణ అవసరం లేదు అన్నట్లుగా ఉండేవాళ్ళం. ధర్మశాస్త్రం అనేది మనకి ఇదిగో ఒక రక్షకుడు కావాలి అన్నటువంటి అవసరతని తెలియచేసింది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, వాట్ ఈస్ దిస్ రైచియస్నెస్? ఈ మానవుడు సంపాదించుకున్న నీతి కాదు, దేవుని నీతి. దిస్ ఇస్ అ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. రెండవది, దేవుని మూలముగా కలిగే నీతి. అది ఎలాగా? యేసుక్రీస్తు ప్రభునందరి విశ్వాసము ద్వారా. ఎవరికి? నమ్మువారందరికీ. ఎలాగా నా దగ్గరికి వస్తుంది? దేవుని కృప ద్వారా. దానికి ఆధారం ఏంటి?
సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విమోచన బలియాగం ఎంత చెల్లించాలి? ఉచితముగా దేవుడిచ్చేటువంటి ఫ్రీ గిఫ్ట్ ఇది. ఇట్ ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. అది దేవుని వరమే, కానీ మీ క్రియల వలన కలిగినది కాదు అన్న విషయాన్ని మనము ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసాం. సో కంక్లూషన్, జస్టిఫైడ్ ఫ్రీలీ త్రూ ద రిడెంప్షన్ విచ్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు ప్రభునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని మనము తీర్చబడుతున్నాము. ఆ సిలువలో దేవుడు పర్చేస్ చేసినటువంటి ఈ విమోచన నువ్వు వెలపెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కేవలము ఆయనందు విశ్వాసం ఉంచటము ద్వారా, కృప ద్వారా. ద గ్రేస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ట్రస్ట్, ఓన్లీ ఇఫ్ యూ బిలీవ్. ప్రియమైనటువంటి సహోదరుడా, ఇంకా నువ్వు నీ భక్తి ద్వారా, నీ క్రియల ద్వారా, లేకపోతే నీ యొక్క జ్ఞానము బట్టి, నీ యొక్క నైతిక క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడిగా కనపడాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇదిగో, తమ వాదనలో వ్యర్థులైపోయినటువంటి జ్ఞానులు కలరు. మేము మంచి వాళ్ళు, మన అందరికీ తీర్పు తీర్చిన వాళ్ళు గిల్టీనెస్లో ఇప్పుడు వాళ్ళ యొక్క వేషధారణ ఏంటో ధర్మశాస్త్రం బయలుపరిచింది. మాకున్నంత భక్తి, మాకున్నంత క్రెడిట్స్ ఎవరికి లేవు అని విర్రవీగినటువంటి యూదుల పరిస్థితి ఏమైంది? ఇవేవి కూడా ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేవు. కేవలము నమ్ము ప్రతివాడును ఉచితముగా క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతుడని తీర్చబడుతున్నాడు. ఆ ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచావా? ఆ సిలువ బలియాగాన్ని నువ్వు నమ్మావా? ఆ సిలువ మరణం నా కోసమే, ఆయన నా సబ్స్టిట్యూట్గా, నా స్థానంలో, నా శిక్షను ఆయన భరించాడు కాబట్టి ఇదిగో నాకు ఇక శిక్ష లేదు, నాకు విమోచన దొరికింది, నన్ను ఆయన క్షమించడానికి అధికారం ఉంది, ఆయన కృప నాకు అందుబాటులో ఉంది. దీన్ని నేను విన్నాను, నమ్మి ఇదిగో ఐ యాక్ట్ బై ఫెయిత్ ఇన్ ఆస్కింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఆ విధంగా ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఇదిగో నీతిమంతులని తీర్చబడుతూ ఉన్నారు. ఈ విధంగా ఆయన మన కొరకు ప్రొపిషియేషన్, శాంతికరమై ఉండినట్లుగా మన కొరకు దేవుడు ఆయన్ని ఇదిగో ఆ సిలువ మీద బలియాగం చేశారు. God presented him as a sacrifice of atonement through faith in his blood. He did this to demonstrate his justice. Why Christ died on the cross? దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ మీద ఎందుకు బలియాగం చేయాల్సి వచ్చింది? ఆ యొక్క అటోన్మెంట్ సాక్రిఫైస్ అనేది ఎందుకు? బలి అర్పణ ఎందుకు? టు డిమాన్స్ట్రేట్ దట్ గాడ్ ఈజ్ రైచియస్, జస్టిస్. దేవుడు న్యాయవంతుడని, ఆయన పాపమునకు శిక్ష విధించకుండా చూచి చూడనట్లుగా వదలడని నీకు నాకు తెలియాలి. అంతేకాకుండా 26, he did it to demonstrate his justice at the present time. At the present time అంటే ఆయన ఏ యొక్క నీతినైతే, ఏ యొక్క న్యాయాన్నైతే సిలువ మీద ఆయన తన కుమారుని యొక్క మరణము ద్వారా బయలుపరిచాడో అది నీకు నాకు మనందరికీ వర్తిస్తుంది. అందుకనే he is a just and he is a justifier both, so as to be just and the one who justifies those who have faith in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయనే నీతి అయి ఉన్నాడు, ఆయనే నీతిమంతుడిగా తీర్చేవాడు అయి ఉన్నాడు. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్! ఆయనే నీతి, ఆయనే నీతిమంతుడిగా తీర్చువాడు. హీ ఈస్ ద జస్ట్ అండ్ హీ ఈస్ ద జస్టిఫైయర్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్, దోస్ హూ హ్యావ్ ట్రస్ట్ ఇన్ హిమ్. మన నీతి ఆయనే, మనల్ని నిలబెట్టి నీతిమంతుడిగా డిక్లేర్ చేసింది ఆయనే. ఇది ఎలా జరిగిందంటే మన కోసం ఒక గొర్రెపిల్ల వధించబడింది. పాత నిబంధన గ్రంథంలో అయితే వాళ్ళ పాపాలను కప్పివేయడానికి భౌతికమైన గొర్రెపిల్లలు వధించబడేవి, సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్. కానీ నీ కొరకు, నా కొరకు మన స్థానంలో వధించబడిన ఈ దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు ప్రభువు ద్వారా, ఆయన సిలువ మీద ఆయన బలియాగం అవటం ద్వారా మన దేవుడు న్యాయవంతుడే, నీతిమంతుడే అని మనకి డెమాన్స్ట్రేట్ చేశాడు.
ఆయన మన స్థానంలో మన పక్షంగా మన శిక్షను అనుభవించడం ద్వారా దేవుడు మన పట్ల ఉన్న ఆయన ప్రేమను బయలుపరిచాడు. ఓన్లీ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. హీ ఈజ్ అ జస్ట్ అండ్ హీ ఈజ్ అ జస్టిఫైయర్. అండ్ ఈ మార్గము ద్వారా, ఈ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా, విశ్వాసము ద్వారా, కృపచేత మాత్రమే నీతిమంతుడిగా ఒక వ్యక్తి తీర్చబడగలుగుతాడు, శిక్ష నుంచి తప్పించుకోగలుగుతాడు. వేరే మార్గము లేదు. దెర్ ఈస్ నో అదర్ వే, దెర్ ఈస్ నో అదర్ మీన్స్, దెర్ ఈస్ నో అదర్ బేసిస్, దెర్ ఈస్ నో అదర్ ఆరిజిన్ ఆఫ్ సాల్వేషన్ ఎక్సెప్ట్ త్రూ జీసస్ క్రైస్ట్ who died on the cross for you and me. ఇది రక్షణ సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి ప్రాథమికమైనటువంటి సత్యం. దీనిని మొట్టమొదటిగా మనము గ్రహించాలి. The righteousness apart from the law, the righteousness of God through faith by grace. ఆయన కృప అయితే అవైలబుల్గా ఉంది. మరి నువ్వు విశ్వాసం ఉంచుతావా? రండి ప్రార్థన చేసుకుందాం. అటు కృపను ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకా ఎవరైనా మారు మనసు పొందిన వారు ఉన్నట్లయితే ఈ గొప్ప రక్షణ, ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కృపను నిర్లక్ష్యం చేస్తూ స్వనీతిని ఆధారం చేసుకొని, భక్తిని ఆధారం చేసుకొని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉప్పొంగుతున్నావా? అవన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయి దేవుని దృష్టికి. దేవుని నీతి నీ అకౌంట్లో దేవుడు డిపాజిట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు అందరి కోసం ప్రాణం పెట్టాడు అంటే నువ్వు రక్షించబడవు. అందరి కోసం ప్రాణం పెట్టాడు అంటే నీకు రక్షణ రాదు, నీ పాపాలు క్షమించబడవు. యేసు ప్రభు నా పాపాల కొరకే ప్రాణం పెట్టాడు, నా స్థానంలో బలయ్యాడని నువ్వు నమ్మినప్పుడే అది నీ రక్షణ వ్యక్తిగతం అవుతుంది. రిజర్వ్ బ్యాంక్లో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నంత మాత్రాన నువ్వు ధనవంతుడు అవ్వు. అది నీ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ జరగాలి. దెన్ ఇట్ విల్ బికమ్ యువర్స్. ఆ సిలువలో ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క క్షమాపణ, ఆయన రక్తం వల్ల కలిగినటువంటి విమోచన నీ అకౌంట్లో జమ అయితేనే నీకు రక్షణ. అది ఎలా జరుగుతుంది? బై మీన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫెయిత్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మా వెనుకలోనికి మీరు తీసుకొచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది ప్రభువా మా జీవితానికి ఒక పునాది, మా విశ్వాసానికి ప్రమాణం, మా రక్షణకు ఆధారం. ఈ సత్యాన్ని ఇంకా మేము ఎంత లోతుగా మేము గ్రహించడానికి, దాని మీద పునాది వేసి మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయమని, అతి కృపను నాకు మా అందరికీ దయచేయమని. ఇంకా ఎవరైనా మారు మనసు పొందిన వారు ఉన్నట్లయితే, రక్షణ పొందినటువంటి వారు ఉన్నట్లయితే వారిని కూడా మీరు దర్శించండి. ప్రభువా, స్వనీతిని ఆధారం చేసుకొనక మీలో ఉన్నటువంటి నీతిని మేము పొందుకొని మీ ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.